హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. మనకి కొంతమందిని తీసుకొచ్చారు కదా! ఎవరిని? వైల్డ్ కార్డ్స్‌ని తీసుకొచ్చిన తర్వాత షో 'బిగ్ బాస్' సీజన్ 9 షో గుడిసిపోయింది. నాకు అనిపిస్తుంది. మీకు అలాగ అనిపిస్తే కింద కరెక్టే బ్రదర్ మీరు చెప్పిందని కింద కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అసల? వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చారు. పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా! వీళ్ళు నామినేషన్‌లో చెప్పిన పాయింట్లు ఏదైతే ఉంటాయో అది దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడితే పైకి లెగిస్తారు అని చెప్పి తీసుకొచ్చారేమో. ఇంత సీన్ చేశారేమో. దానికి 2 వీక్స్ బొక్క అనైతే నాకు అనిపించింది. కింద కామెంట్ చేయండి. అన్నీ క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా లైక్ చేయండి. ఒకే ఒక లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకొని నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది కూడా ఇచ్చేసేయండి. కొద్దిగా పాయింట్లు వస్తాయండి. వీడియో కొద్దిగా హైప్ అవ్వాలి కదా! ఓకేనండి. ముందుగా గౌరవ్, నిఖిల్, మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య గారు, ఆయేషా గారు, సాయి శ్రీనివాస్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క పవర్ ఇచ్చారు. ఓకేనా. అలేఖ్య చిట్టి పికిల్స్‌కి పచ్చళ్ళు ఇచ్చి పంపించారు. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్. ఏమో ఈ మాట అంటే రేపొద్దున మొఖాలు చూసుకోవాలేమో అని కూడా లేదు. డైరెక్ట్‌గా ఇచ్చి పడేసారన్నమాట అందరిని. కట్ చేస్తే బయటికి దొబ్బేసిందా లేదా? పవన్ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు. అదే నాకు చేస్తే కొట్టేస్తాను. గోడకి ఇలాగ అంటించేస్తాను. దాప్ చేసేస్తాను. ఏదేదో అన్నది. ఎందుకు అలా తీసుకొచ్చారు మరి? ఎందుకు తీసుకొచ్చారు? అది స్పెషల్ కోట. వైల్డ్ కాదు. దాన్నేంటంటారు దాన్ని? మిడిల్ వీక్. దాన్ని తీసుకొచ్చారు. ఆవిడని తీసుకొచ్చారు. బయటికి దొబ్బేశారు. మాధురి గారిని ఎందుకు తీసుకొచ్చారు? డబ్బులేమన్నా ఇచ్చిందా మా టీవీకి? లేదనుకుంటే నాగార్జున గారు చెవులు చెప్పారా? దువ్వాడ శ్రీనివాసరావు గారు. ఏం చేశారు? ఎందుకు తీసుకొచ్చారు మాధురి గారిని? రూడ్ లాంగ్వేజ్. చెత్త లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఆవిడ. ఆవిడని తీసుకొచ్చి బిగ్ బాస్ కొంపలేళ్ళు పెట్టావు. ఫస్ట్ సారి అన్ని కూడా నాగార్జున గారు ఫుల్ తిట్టారు. ఇలాగైతే మీరు అసలు అవ్వదు. గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదు. ఇలా బయటకు వచ్చేస్తారు. కొద్దిగా బాగుండండి. అందరితో బాగుండండి అని అయితే అన్నది. అన్నిన తర్వాత ఇంకా తనూజ గారి చుట్టూ ఇలా తిరుగుతుంది. తనూజ గారి భజన, తనూజ భజన. ఆ వీక్ అంతా కూడా భజనతోని కార్యక్రమం అలా చక్కగా సాగుతున్న మూమెంట్‌లో రీతు చౌదరిని బయట ఎలాగైతే రీతు చౌదరి మాట్లాడితే జుట్టు పట్టుకొని నేలకేసి బాధేస్తానన్నది. అక్కడ మొత్తం కూడా డౌన్ అయిపోయింది ఆవిడ. ఓట్లు కూడా తిన్నంగా పడలేదు. ఈరోజు ఎలిమినేట్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గౌరవ్ ఈ అబ్బాయి చాలా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. కాకపోతే హౌస్‌లోని ఎవరితో కూడా మింగిల్ అవ్వట్ల. సైలెంట్‌గా కూర్చొని ఉంటాడు. ఏదైనా మాట్లాడతాడు. నెక్స్ట్ లాంగ్వేజ్ బీభత్సంగా ప్రాబ్లమ్ అండి. లాంగ్వేజ్ బీభత్సంగా ప్రాబ్లమ్ గౌరవ్‌కి. ఓకేనా. ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? ఇంకా నిఖిల్ ఉన్నాడా లేదా అని ఎవ్వరికి అర్థం కావట్ల. నిఖిల్ ఉన్నాడా లేదని ఎవ్వరికి అర్థం కావట్ల. అలా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఆయిషా బిగ్ బాస్‌లోకి సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు మెడికల్ టెస్టులు చేయరా? బిగ్ బాస్ టీమ్ మెడికల్ టెస్ట్ చేయదా? తీసుకొచ్చారు. నామినేషన్ పాయింట్లు మాత్రమే బాగా మాట్లాడిందండి. అది కూడా ఏంటి? బయట ఈ అమ్మాయి గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే స్ట్రాంగ్ రీజన్‌లు పెడతారు. మనకి స్ట్రాంగ్ రీజన్‌లనే కనపడతాయి. నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి. ఈళ్ళతో తిరుగుతున్నావు, ఆళ్ళతో తిరుగుతున్నావు, బయట ఇలా పోర్ట్రేట్ అవుతుంది. ఆళ్ళు చూసినట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఆయిషా గారు ఏమన్నారు? డైరెక్ట్‌గా తనూజ గారిని టార్గెట్ చేశారు. ఇక్కడ ఫ్యామిలీ బౌండ్స్ పెంచుకున్నందుకు వచ్చారు. ఇక్కడ లవ్ గేమ్ పెట్టుకుంటే కూడా ఉంటారు. ఫ్యామిలీ బౌండ్స్ పెట్టుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా అలాగే చేస్తారు. వీళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారు అని చెప్పి ఆయిషా చెప్పింది. అంటే అందరికి హింట్ ఇచ్చినట్టు కాదు. అందరికి హింట్లు ఇవ్వడం చెప్పేసి థండర్ స్టోమ్, ఫైర్ స్టోమ్ అని చెప్పి తీసుకొచ్చి అనవసరంగా శ్రీజ గారిని బయటికి దొబ్బేమన్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆయిషా గారు శ్రీనివాస్. ఈ అబ్బాయి నాకు నిజంగా చెప్తున్నానండి గూగుల్‌లో కూడా కనపచ్చట్ల. ఓకేనా. గూగుల్‌లో కూడా కనిపించట్లే గౌరవ్ అంటాను సాయి శ్రీనివాస్. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ. పోనీ వీళ్ళందరూ వచ్చారు కదా! గౌరవ్, నిఖిల్, సాయి శ్రీనివాస్, అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య గారు, అలాగే మాధురి గారు. పోనీ వచ్చిన వాళ్ళందరూ కూడా సాయి శ్రీనివాస్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా గేమ్ ఏమన్నా మార్చారా? మారిస్తే కింద కామెంట్ చేయండి. ఒరేయ్ నువ్వు చూడడం తప్ప గేమ్ ఖచ్చితంగా మారిస్తారని చెప్పండి. నేను ఒప్పుకుంటాను. ఈ మాట ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఏం మార్చలేదు. ఇంకా ఏమనిపిస్తుందంటే పాత వాళ్ళే బెటర్ కదా! మాస్క్ మ్యాన్ హరీష్ బెటర్ కదా! మనకి బండగుండు వేసుకుని మధ్య ప్రియా శెట్టియే బెటర్ కదా! నెక్స్ట్ మర్యాద మనీష్ గారే బెటర్ కదా! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేసి వెళ్ళిపోయిన శ్రీజ గారే బెటర్ కదా! మళ్ళీ సెకండ్ సారి వచ్చి బలువు పశువు చేసి భరణి గారిని తీసుకొచ్చి ఈవిని దొబ్బేమన్నారు శ్రీజ గారే బెటర్ కదా! అని ఎంతమందికి అనిపిస్తుందో ఫస్ట్‌లో వెళ్ళిపోయింది కదా డాన్సర్ ఆ అమ్మాయి బెటర్ కదా! ఈ థండర్ స్టోమ్స్‌తో పోల్చుకుంటే, ఈ ఫైర్ స్టోమ్స్‌తో పోల్చుకుంటే.
వీళ్ళకి ఎందుకు 2 వారాలు పెట్టి టాస్క్లన్నీ ఆడించి బఫూన్లు చేశారు, పెద్ద బఫూన్లు చేశారు నిజంగా. ఈ సీజన్కి ఏదన్నా తప్పు జరిగిందంటే 2 జరిగాయి బస్. ఫస్ట్ మా ఆయన మచ్చ ఏదన్నా ఉందంటే శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ ఫస్ట్లో వెళ్ళిపోయింది, ఏవి చూపించలేదు, సడన్గా ఎలిమినేషన్ అయిపోయింది. మీరు కూడా ఎలిమినేషన్ అయిపోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా ఏవేదో ప్రిపేర్ అవ్వలేదని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. సెకండ్ సారి మనకి ఎలిమినేట్ చూశారు కదా, 2 డేస్ మీకు వచ్చింది కదా, ఆమె థర్స్డే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతే శనివారం నాకు సార్ వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీజ గారిని పిలిపించి, అమ్మ ఈసారి మాత్రం మేము ఓటింగ్ పెట్టాం, ఓటింగ్లో నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నీ ఏవి చూద్దామని చెప్పేసి ఏవి చూపిస్తే అది సూపర్ టూ గుడ్ అయితే అనిపించను. ఆవిడకి ఏవి కూడా చూపించలేదు. మరి ఏవి చూపించకుండా ఉన్నందుకు ఈవిడ ఎవరో బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ అమ్మాయి బయట తొక్కేద్దామని చెప్పేసి అలా అనుకుంటే ఇంకేం చేయాలో ప్రొమో కూడా చూపించలే. నిజంగా గుడిసిపోయిందా లేదా బిగ్ బాస్ ఇప్పుడు ఈ సీజన్? మీరు కింద అయితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ తెలుసుకుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.